దేవుని సన్నిధిలో గడిపేటటువంటి మనోహ అనేటటువంటి మహాభక్తుడు ఉన్నాడయ్యా. అటువంటి భక్తునికి సకల భోగ భాగ్యాలతో పాటుగా అన్ని విధాల అనుకూలవతి అయినటువంటి ఇల్లాలతో హాయిగా జీవనాన్ని గడిపిస్తున్నారయ్యా సోదర. నీకు పుట్టబోయే బిడ్డ మహాబలశాలి అయి నీ సొంత ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయుల కష్టాలను గొట్టెక్కించేటువంటి న్యాయాధిపతి అవుతాడు, మహాబలవంతుడు అవుతాడు. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పుట్టిన బిడ్డకు తలను కత్తివేయరాదు, తల వెంట్రుకలు తీయరాదు, మద్యమును త్రాగించరాదు. కమ్మని జోలపాటలతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ సంసోనని నామకరణం చేశారు మనోహ దంపతులు. ఈ విధంగా పుట్టినటువంటి ఆ బాలుడు తల్లిదండ్రుల ప్రేమ యందును యెహోవా దేవుని కృప యందును పెద్దల ఆశీస్సులందును దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. అంతేకాదు చిన్నతనం నుండి కూడా వీర విద్యల్లో వారి తేరుతూ ఉన్నాడు. ఇదిగో కన్ను తిరగను గరడీలందు ఖడ్గ శ్రేణి తిప్పే బొరువగురాటిని బొంగరమంటూ బట్టి తిప్పుతున్నా ఏనుగు అయినా ఎంత నాకని ఎదిరించదనంటూ సింహమునైనా చీల్చి చీల్చి చెందాడెవనన్నాడా. ఈ విధంగా మరి సంసోను నిరంతర ప్రవర్తమానంగా పెరిగి పెద్దవాడై చక్కనైనటువంటి విద్యాబుద్ధులు నేర్చుకుని మరి గరిడీలు నేర్చుకుని వీరుడిగా వివేకవంతుడిగా విజ్ఞానవంతుడిగా తయారవుతున్నాడు. అదే మొత్తం మీద జనరల్ నాలెడ్జి బాగా నేర్చుకుంటున్నాడు అన్నమాట. ఓహో, ఏమిట్రా జనరల్ నాలెడ్జ్ ఏమిటి? ప్రపంచ జ్ఞానం నీకు బాగా తెలిసేటి. అయ్యి బాబు 2 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పు. సరే అడుగు. నీటిలో రాయేస్తే ఏమవుద్ది? ఏమవుతుంది? రాయి మునిగిపోద్ది. రాయి మునిగిపోద్దిరా? మునిగిపోదు, మునిగిపోతుంది. ఈత నాక తడిసిపోద్ది. రాళ్ళకు కూడా ఈత నేర్పేటువంటి గజేతగాడు బయలుదేరాడండి. ఇలా జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అండి. ఇంకో ప్రశ్న సమాధానం చెప్పు. ఇతరం లేకుండా మొలిచేది ఏముందిరా? ఈ సృష్టిలో విత్తనం లేకుండా మొలిచేది ఏమీ లేదు. ఆ ఆది దేవుడు, ఆ యెహోవా దేవుడు ఎప్పుడో అన్నిటికీ కూడా విత్తనం వేశాడురా. విత్తనం లేకుండా మొలిచేది ఉంది? లేదు. ఉంది? లేదురా. ఉంది. ఏమిటి? గడ్డం. ఇవాళ గీస్తే రేపు రెడీ 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 అని ముడిసిపోద్ది. దానికి కూడా విత్తనం ఉంది. నువ్వు రోజు తినే గడ్డే గడ్డానికి విత్తనం. ఇదే మరి జనరల్ నాలెడ్జ్ అంటే. ముచ్చటగా 3వ ప్రశ్న సమాధానం చెప్పు. అడుగు. ఒక దొడ్లో 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె బయటకు వెళ్ళిపోయింది. ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 99 ఉంటాయి. ఉండవు. 99 ఖచ్చితంగా ఉంటాయి. ఉండవురా? ఎన్ని ఉంటాయి? అక్కడ ఒక గొర్రె ఎప్పుడైతే బయట పోయిందో మిగతా కూడా తన వెనకాల పోతాయి. ఓహో, అవి గొర్రెలవి. మనకలే మనుషులేంటి? వీడు ఏమన్నాడండి? ఒక దొడ్లో 100 గొర్రెలు ఉన్నాయి అన్నాడు. అందులో ఒక గొర్రె బయటికి వెళ్ళింది అన్నాడు. ఆ తర్వాత గొర్రెల కాపరు వస్తే దొడ్డు తలుపు వేసాడు. మరి 99 గొర్రెలు అందులో ఉండవు. అంటే దొడ్డు కాపరు వచ్చాడు, తలుపు వేసాడు, తీసాడు అని నేను చెప్పానా? అదేమిటి? ఇదే జనరల్ నాలెడ్జ్ అంటే. లేకపోతే ఊరి మీదకి విడిచిపెట్టేస్తావో గొర్రెల్ని? మరి అదే పలావు చేసుకుని తినేస్తారు. ఆకలితో అలమటిస్తున్నారు జనం. అసలే జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జి కాదు. ఆ చివరిగా 3వ ప్రశ్న వేస్తాను. అడుగు. మరియ తల్లి జోజప్ప. జోజప్ప గారికి మరియ తల్లి ఏమవుద్ది? ఏమవుతుంది? జోజప్ప గారు ప్రధానం చేసుకున్నారు మరియ తల్లిని. అందుచేత భార్య అవుతుంది. జోజప్ప గారికి మరియ తల్లి భార్య అవుతుంది. కళ్ళు పోతాయిరా? చేత ఏమన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? మరియ తల్లికి జోజప్ప గారు ఏమవుతారు అని అడిగావు. తప్పేంటి? భార్య అవుతుంది అన్నాను. కళ్ళు పోతాయి. ఎందుకో మరి ఏమవుతుంది? జోజప్ప గారికి అత్తగారు అవుద్ది. ఇప్పుడు వీడి కళ్ళు పోతాయండి. మరియ తల్లి జోజప్ప గారికి అత్తగారు ఎలాగవుతుంది? మరియ తల్లి జోజప్ప గారికి ఏమవుద్ది? మరియ తల్లి అన్నమ్మ గారు.
అత్తగారు అవుతుంది. మరి అదే మరి మరి అలాగని చెప్పొచ్చు కదా. ఒరే, మరి అమ్మగారు తల్లి ఆ. జోజప్ప గారికి ఏమవుతాది అంటే మేము చెప్తాం అత్తగారని. ఒరే, మరి మనమంతా ఏ విధంగా వేడుకుంటాం ఆ మేరీ మాతను? మరియ తల్లి, మేరీ మాత, నిర్మలగిరి మాత, ఆరోగ్య మాత అని ఎన్నో రకాలుగా ఆ మరియ మాతను ప్రార్థిస్తూ ఉంటాం కదా. ఏ జననానికి అందుచేత యేసుక్రీస్తు చివరి ఘడియల్లో ఆహా. శిలువ పైన యోహానుకు చూపించాడు. యోహాను ఇదిగో నీ తల్లి అని మరియమ్మను చూపించాడు. తద్వారా ఈ లోకాన్ని అంతటికీ కూడా తల్లి అయ్యింది. అందుచేతనే మరియ తల్లి అని మేము ప్రార్థిస్తూ ఉంటాం. అంతే కదా. కనుక జననాడిచి ఇలాగే ఉంటే మీరు కొచ్చిళ్ళని ఇలాంటి మరి ఇలాంటి పరిజ్ఞానం కాదు. జననాడిచి నేర్చుకుంటాడా మన సంస్థ గారు? కాదు ఆహా. జ్ఞానము అంటే ఏమిటి? ఏమిటి? తెలుసున్న విషయాన్ని తెలుసు అని చెప్పడం జ్ఞానం. అవునవును. తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పడం జ్ఞానం. ఆహా. అయితే ఆహా. మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఆహా. తెలియని విషయాన్ని తెలుసున్నట్టు నటిస్తాం. అవునవును. తెలుసున్న విషయాన్ని సమయానికి మర్చిపోతాం. మరిచిపోతూ ఉంటాం. ఆహా. అందుచేత ఆహా. అసలు జ్ఞానము అంటే ఏమిటి? ఏమిటి? దేవుణ్ణి కొలుచుకోవడం జ్ఞానం. ఆహా. ఇతరులకు సహాయం చేయడం ధర్మం. ధర్మం. సంఘాన్ని కాపాడుకోవడం న్యాయం. ఆహా. అందుచేత దేవుని సమక్షంలో ఆహా. దేవుని మార్గంలో ఆహా. ఆ బిడ్డను పెంచుతూ ఉండగా ఆహా. దినదిన ప్రవర్ధమానమై పెరిగినటువంటి వీర సంస్థను ఆ. వీర విద్యల్లో ఆరితేరాడు. ఆహా. శత్రువులు 1000 మంది కాదు 10,000 మంది వచ్చిన చీమలు నలిపివేసినట్లు నలిపివేస్తానని ఆహా. పలిటీలు కొడుతూ ఉన్నాడు వీరాధి వీరుడైనటువంటి సంస్థ. సంసోను. యవనంలో అడుగుపెట్టిన సంస్థను ఒకనాడు జోరియా నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఆహా. తిమ్నాథపురం వెళ్ళాడు. వెళ్ళాడు. అక్కడ ఒక అందగత్తిని చూశాడు. ఆహా. ఆహా, ఎవరి నవజవని ఆహా. ఎంత సుందరంగా ఉంది. పెండ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని మనసులో నిశ్చయించుకున్నాడు సంసోను. సంసోను. అలాగే ఆహా. ఆ అమ్మాయి కూడా ఆహా. ఇంత బలమైనటువంటి వాడు, బంగారపు ఛాయి వాడు, ఆహా. వీరత్వం ఉట్టిపడుతుంది. అవును. ఇతడు నాకు భర్తగా వస్తే నేను ఎంత అదృష్టవంతురాలను కదా అనుకుంటుంది తిమ్నాథు కన్య. అందుచేతనే ఆమె వెళ్ళి తన తల్లితో చెబుతోందట, ఏమని? అమ్మా, ఆ. నేటి సాయంత్రాన నేను తోటలో ఆడుచున్నాను, తోటలో ఆడుచున్నాను. అక్కడొక యువకుండు కలిసే, అక్కడొక యువకుండు కలిసే మక్కువతో నన్ను పలకరించే, మక్కువతో నన్ను పలుకరించే బలి బలి మధురంగా మాట్లాడినాడు. అమ్మా, మధురంగా మాట్లాడినాడు. బలి నా హృదయాన్ని దోచుకున్నాడు, బలి బలి నా హృదయాన్ని దోచుకున్నాడు. బలి బలి జోరియావాసుడట సంసోను వీరుడట కోరి పెళ్ళాడతానన్నాడే. ఓ భారతీయుడా, ఓ క్రీస్తు సోదరా, చరితము వినవయ్యా. ఈ విధంగా తల్లితో పలుకగా తల్లి అంటుందట, అమ్మా, అమ్మా. వాళ్లకు మనం ఏలికలం, వాళ్ళు మనకు బానిసలు. బానిసలు. కనుక ఆహా. కొట్టు బానిసలమ్మవారు, బలి బలి పుట్టు బానిసలమ్మవారు, అమ్మవారు బలి బలి వెట్టి చాకిరి చేయువారు, బలి బలి వెట్టి చాకిరి చేయువారు చేయువారు. బలి బలి అట్టి వారిని పెళ్లియాడ, బలి అమ్మా, బలి. అట్టి వారిని పెళ్లియాడ పెళ్లియాడ. బలి బలి చట్టాలు ఒప్పుకోవమ్మా, బలి బలి చట్టాలు ఒప్పుకోవమ్మా, బలి బలి చట్టాలు ఒప్పుకోవమ్మా. బలి బలి మన చుట్టాలు ఒప్పుకోరమ్మా బలి బలి చుట్టాలు ఒప్పుకోరమ్మా బలి బలి పుట్టి పెరిగావు ఈ పెద్ద భవనాలలో, పెట్టి చాకిరి చేసే వాళ్ళ నీకు. ఓ భారతీయుడా, ఓ క్రీస్తు సోదర, సంసోను చరితము వినవయ్యా. మన వంశం ఇటువంటిదమ్మా, బలి అమ్మా, బలి. మన వంశం ఇటువంటిదమ్మా. బలి బలి మునగాడి ధనవంతులమ్మా, బలి బలి మునగాడి ధనవంతులమ్మా. బలి బలి సిసలైన సద్ధారులమ్మా, బలి బలి సిసలైన సద్ధారులమ్మా. బలి అరే, బలి. బుసగొట్టు పాములోయమ్మా, బలి బలి బుసగొట్టు పాములోయమ్మా. బలి బలి జగమంతా ఒక్కటిగా దండెత్తి వచ్చిన జగడమాడే ధీరులోయమ్మా. ఓ భారతీయుడా, ఓ క్రీస్తు సోదర, సంసోను చరితము వినవయ్యా. జగమంతా ఒకసారి దండెత్తి వచ్చిన జగడమాడే ధీరులోయమ్మా. ఓ భారతీయుడా, ఓ క్రీస్తు సోదర, సంసోను చరితము వినవయ్యా.
మన ఫిలిస్తీన్లో ఎంతో మంది అందగాళ్ళు ఉన్నారు. వారిలో ఎవరిని కోరుకుంటావో కోరుకో, నిరభ్యంతరంగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తామంటోంది ఆ తిమ్నాతు కన్య తల్లి. అయితే ఇక్కడ సంసోను కూడా తల్లి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెబుతూ ఉన్నాడట, అమ్మా తిమ్నాతులో ఒక కన్యను గాంచి తిరిగి వచ్చినాను. సోదర సంసోను చరితము తిరుగుటకు శరీరము కలిగిన మగువను చూశాను ఓయమ్మా. సోదర సంసోను చరితము లేడి కన్నుల నేత్రంబులతో ఆమె ఒప్పుచుండే. అమ్మ సన్నని నడుము కలిగియునామే చక్కగా తనుందా. సోదర సంసోను చరితము విశదముగానే. అమ్మ తిమ్మావతపురంలో ఒక కన్యను గాంచాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు సంసోను. ఆ మాటలు విన్నటువంటి కన్న తల్లి, అయ్యా సంసోను, తిమ్నాతీయులంటే ఎవరనుకుంటున్నావు? మన సొంత జనముగారయ్యా, మన సొంత జనముగారయ్యా. సున్నతి లేని వారయ్యా, సున్నతి లేని వారయ్యా. దేవుని ఎరుగరు వారు, దేవుని ఎరుగరు వారు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నావా? అలా కుదరదు. అదిగో మన ఇశ్రాయేలీల్లో ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు, ఎవరిని కోరుకుంటావో కోరుకో అంటుంది సంసోను తల్లి. అమ్మా మీరిన్ని చెప్పినప్పటికీ కూడా ఆ కన్య తప్పనేనమ్మా, ఆ కన్య తప్పనేనమ్మా, వేరెవరిని చేసుకోనమ్మా. ప్రేమ పుట్టిను నాకు సుమ్మా, భామ నాకు నచ్చెనమ్మా. ఆ మంచి చూడగా ఈ వివాహంబునే వెంటనే జరిపించుమోయమ్మా. తరిగిట్ట జంతరిత యెహోవా ఆత్మచేత రేపబడుతున్నాడు సంసోనని గ్రహించలేకపోయారు సంసోను తల్లిదండ్రులు. అందుచేతని అమ్మయ్యో సంసోను ఇష్టమైనటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని బంధుమిత్ర సపరివారాన్ని వెంటబెట్టుకుని తిమ్నాతుపురం బయలుదేరి వెళుతూ ఉన్నారట. అదిగో అయ్యా ఆ తల్లిదండ్రులు బంధుమిత్ర సపరివార సమేతంగా సంసోన్ని తీసుకుని వరించినట్టి వనితనుగాంచగా వారు పైన మైరి. సంసోను చరితను నడచి నడచి వారరణ్య ప్రాంతము దరికి చేరినారా. ఈ విధంగా కాలినడకన దోరియా పట్టణం నుండి తిమ్నాతుపురానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. మార్గ మధ్యములో తిమ్నాతుపురం యొక్క పరిసర ప్రాంతాల దరికి వచ్చేసరికి దట్టమైన ద్రాక్ష తోటల మధ్యలో నడుస్తూ ఉన్నారు. సంసోను ఆ బంధువులందరి వెనుకగా నడుస్తున్నారు, వారంతా ముందుగా నడుస్తూ ఉన్నారు. వెనుకగా దూరంగా ఉన్నటువంటి సంసోను ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఉన్నాడు. సృష్టి ఎంత సుందర మనోహరంగా ఉంది కదా, ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడు అని ప్రకృతిని చూచి పరవశించిపోతూ మెల్లగా నడిచి వెళుతూ ఉన్నాడు సంసోను. ఎంతలోనే దిగో అంతలోనే ఒక కొదమ సింహము అడ్డుగా వచ్చిందా. గర్జన చేయుచు అరే గర్జన చేయుచు గంతులు వేయుచు కారు దువ్వుతుండే. ఈ విధంగా భయంకరమైన కొదమ సింహం సంసోని మీదకి ఎప్పుడైతే లంఘించి దూకిందో
అది కాంచాడు సంసోను. సంసోను. అమ్మయ్యో ఈ సింహానికి నేను బలైపోయేలా ఉన్నా అని చెప్పి దైవమునే ప్రార్థించారా, దైవమునే ప్రార్థించారా, దేవునాత్మ కుమ్మరించారా, దేవునాత్మ కుమ్మరించారా. అదిగో దేహ బలము వృద్ధి చెందేరా, దేహ బలము వృద్ధి చెందేరా. సింహమునే చేతబచ్చారా, సింహమునే చేతబచ్చారా. రెండు దౌడలు ఎత్తి ముట్టారా, రెండు దౌడలు ఎత్తి ముట్టారా. ప్రక్కలంతా పట్టి తొక్కారా, ప్రక్కలంతా పట్టి తొక్కారా. తొక్కి పట్టి పట్టి లాగారా. వీరుడు మహావీరుడు, వీరుడైన సంసోనుడు, వీరుడైన సంసోనుడు సలక్కతో మేక పిల్లవలే లేపాడా, ఒక్క దెబ్బకి చీల్చాడా. హరిభేకరుడై పట్టి సింహమును గిరగిర నిప్పాడా. ఈ విధంగా ఎప్పుడైతే ఆ సింహం సంసోనిపై ఉరికిందో అది చూసినటువంటి సంసోని వీరుడు ఆ సింహాన్ని రెండు దవడలు పట్టి గట్టిగా చీల్చి గిరగరా తిప్పి నేలనేసి కొట్టి ఆ సింహాన్ని సంహరించాడయ్యా సోదర. ఈ విధంగా సంహరించినటువంటి ఆ వీరుడు తర్వాత ఏం చేశాడయ్యా, బంధువులతో కలిసి తిమ్నాతుపురం చేరుకున్నారు. తిమ్నాతు కన్యను గాంచారు. ఆ అమ్మాయి ఉభయరికే నచ్చింది. ఇక పెండ్లే తదుపరి కనుక ఆ సంసోనికి తిమ్నాతు కన్యకి చక్కగా వివాహం చేస్తూ ఉన్నారట. ఏ విధంగా పెళ్లి వారల వెంట పెద్ద పెద్ద తొరలంట, పెళ్లి వారల వెంట తిమ్నాతుపురం అంత వైభవం వేనంట, రంగురంగుల వస్త్రాలు సింగారించారంట, రంగురంగుల వస్త్రాలు సింగారించారంట. మంగళాంగులు మంచి పాటలే పాడంగా, మంగళాంగులు మంచి పాటలే పాడంగా, భక్తులంతా చేరి ప్రార్థనలు చేయంగా, భక్తులంతా చేరి ప్రార్థనలు చేయంగా. సంసోను పెండ్లి కొడుకాయేనా తందాన తందాన, సంసోను పెండ్లి కొడుకాయేనా తందాన తిమ్నాతు కన్యయ్యే పెండ్లి కూతురాయేనా తందాన తందాన, తందన తందన తాన తందాన తందాన వైభవంబుగా పెండ్లి జరిగేనా తందాన తందాన, తందన తందన తాన తందాన తందాన ఆ దంపతులు తామెంతో మురిసేనా తందాన తందాన, తందన తందన తాన తందాన, తందాన తందాన తరిగిద్ద జంతరిత. ఈ విధంగా వీరాధి వీరుడైనటువంటి సంసోనికి తిమ్నాతు కన్యకు చక్కగా దైవ సమక్షములో పెద్దల యొక్క సమక్షంలో వివాహం జరిగిందిరా. ఓయ్ బాబోయ్, అంటే నాకులాగే జరిగిందన్నమాట. నీకు పెళ్ళయిందా? నాకు ఇలాగే పెళ్లి అయింది రంగరంగ వైభవంగా. కాకపోతే కాస్త లేట్ గా వివాహం అయింది. ఎందుచేత అంటే నువ్వు నత్తిగా మాట్లాడేవాడిని. ఓహో, నత్తోడికి నెత్తుకోతలోడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్కనిచ్చి ఎవరు పెళ్లి చేస్తారండి? అయినా అసలు నాకు బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. వచ్చిన పెళ్లి వాళ్ళంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ పోయారు. మమ్మల్ని కూడా పొమ్మన్నారు. ఎక్కడికి? గదిలోకి. ఓహో, గదిలోకి వెళ్ళావా? లేదా జైల్లోకి వెళ్ళామనుకున్నావా? నీ మొహం చూస్తే అలాగే ఉంది మరి. నేను అడిగితే అలాగే చెప్పేసా. సరే, అలా గదిలోకి వెళ్ళగానే ఈలో కూడా మా యావన్ని కొంతమంది ముత్తైదువులు అలా గదిలోకి పంపించారు. గదిలోకి తీసుకొచ్చారు. అప్పుడు మా ఆవిడతో నాకు మాట్లాడాలనిపించింది. మీ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారని మొదటి రాత్రి తీసుకొచ్చి మిమ్మల్ని ఇద్దరిని ఏకాంత మందిరంలో పెట్టారు. మాట్లాడు మీ ఆవిడతో. మరి మాట్లాడటం మాకు తెలుసు. మొదటి రాత్రి మాట్లాడాలి, మాట్లాడు. మొదటి రాత్రి మాట్లాడతాడు. మరవును, మరి ఎవరన్నా చచ్చేటప్పుడు ఆఖరి రాత్రి మాట్లాడు. నీ మొహం చూస్తుంటే మాట్లాడడానికి కూడా 6 మాసాలు వాయిదా వేసేలా కనపడుతున్నావు. మాట్లాడటం మాకు తెలుసు. మరి మాట్లాడొచ్చు కదా. మాట్లాడితే నత్తి బయటపడుతుంది కదా. ఓహో, నీకు పెళ్లి అయ్యిందన్న ఆనందంలో నీ నత్తి సంగతి మేము మర్చిపోయామురా. కానీ ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి మంచాన్ని కట్టి మల్లెపూల దండ తెంచి మా ఆవిడ ముఖం మీద ఉంచి మల్లెపూల వంకతో మా ఆవిడతో అంటున్నాను. ఏమని మాట్లాడుతున్నావు? తొందలి తూతావా ఈ మల్లెపూలు ఎంత తొందరగా పూతున్నాయో అన్నాను. ఎంత అందంగా మాట్లాడాడండి. పుణ్యం కొలది పురుషుడు, దానం కొలది బిడ్డలు కలుగుతారని పెద్దలు చెప్పారండి. మరి ఆ తల్లి ఏ పుణ్యం చేసిందో, ఏ దానం చేసిందో ఇటువంటి మొగుడు దొరికి ఎంత అందంగా మాట్లాడే మొగుడు దొరికాడు. ఇలా ఎప్పుడైతే మాట్లాడాను అప్పుడు మా ఆవిడంటది కదా, ఏమంటుంది? ఆ పూతకాలం వస్తే పోతా ఎత్తి అంటే మీ ఆవిడికి నత్తే గంటకు
బుర్రగా బొంత అంటారండి. అయితే నాకు తెలియకుండా మా ఆవిడకి, మా ఆవిడ తెలియకుండా నాకు ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మేనేజ్ చేసి మా ఇద్దరికి మ్యారేజ్ చేశారు. ఓహో, బాగానే ఉంది. అది ఒక్కొక్క జంటను చూస్తే కన్నుల పంటగా ఉంటుందట. కానీ మాలాంటి జంటను చూస్తే ఒళ్ళంతా మంటగా ఉంటుంది. మరి ఒళ్ళంతా మంటొచ్చే జంట కాదు తిమ్నాతు కన్య సంసోనుల జంట, చూడ ముచ్చటైన జంట, కన్నుల పంటైన జంట అని పెండ్లికి వచ్చిన బంధువులందరూ ఆ జంటను చూసి తెగ మురిసిపోతూ ఉన్నారట. ఒకరోజు సంసోను అదిగో తన తల్లిదండ్రులను చూడడానికి వెళుతూ ఆనాడు చంపైనటువంటి కొదమ సింహం ఉన్న చోటికి వెళ్లి చూశాడట. ఆ కొదమ సింహం కళేబరవులు దట్టమైన తేనె పొట్టు పట్టి ఉన్నదట. ఆ తేనె పొట్టు చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఇది దేవుని మహిమ అనుకున్నాడు. కొంత తేనె తాను తీసుకుని త్రాగాడు, మరికొంత తేనె తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. కానీ ఈ తేనె ఎలా వచ్చింది ఎవరికి చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు. ఈ కథ ఇలా ఉండగా అదిగో సంసోను తల్లిదండ్రులు మనోహ దంపతులు ఆనాడు తిమ్నాతు కన్యకు తోడుగా ఉన్నటువంటి 30 మంది ఫిలిస్తీయ యువకులకు 7 రోజులు విందు చేసేటువంటి సాంప్రదాయం ఉన్నదట. ఆ 7 రోజులు విందును ఏర్పాటు చేశాడు మనోహ. విందు జరిగే మొదటి రోజు సంసోను ఆ మిత్రులందరినీ పిలిచి, ఓ మిత్రులారా, ఈ శుభ సందర్భంలో నేను ఒక పుడుపు కథ పొడాలని ఆశపడుతున్నాను. దాని భావాన్ని మీరు చెప్పగలిగితే మీరు గెలిచినట్లు. మీ 30 మందికి 30 సన్నని నారబట్టలు, 2 జతల నారబట్టలు మీకు ఇస్తాను బహుమతిగా. మీరు చెప్పలేకపోతే మీకు నేను ఇస్తానని చెప్పిన బహుమతులు మీరు నాకు తిరిగి ఇవ్వవలసి వస్తుంది అని చెప్పి సరే అంటే సరే అనుకున్నారు. ఆ పొడుపు కథను పొడుస్తూ ఉన్నాడట సంసోను. మిత్రులారా, తీపి వచ్చే బలమైన దానిలో నుండి మిత్రులారా, తీపి వచ్చే బలమైన దానిలో నుండి మిత్రులారా, తిండి వచ్చినది తిను దానిలో నుండి అయ్యలారా. సోదర సంసోను అయ్యా బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తిను దానిలో నుండి తిండి వచ్చింది. దీని భావాన్ని చెప్పమన్నాడు సంసోను. సరే అంటే సరే అనుకున్నారు. వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. ఎంత ఆలోచించినా ఈ విపుడు కథ భావం వారికి అంతు చిక్కడం లేదు. అమ్మయ్యో, సంసోను చేతిలో మనం ఓడిపోయేలా ఉన్నాం అని గ్రహించినటువంటి ఫిలిస్తీయులంతా ఒకనాడు రహస్యంగా సంసోను భార్య వద్దకు వచ్చి, ఏమమ్మా, నీ భర్త సంసోను మాకు ఒక పొడుపు కథ కూర్చాడు. ఆ పొడుపు కథ భావం ఏమిటో మాకు అంతు తెలియడం లేదు. నీవైనా తెలుసుకుని ఆ రహస్యాన్ని మాకు రహస్యంగా చేరవేయి. ఒకవేళ అలా చెప్పకపోయినట్లయితే నిన్ను నీ ఇంటి వారిని అగ్నిలో వేసి ఆహుతి చేస్తాం అని బెదిరించారు. అటువంటి వాళ్ళని దుర్మార్గులు ఆ ఫిలిస్తీయులు. హడలిపోయింది తిమ్నాతు కన్య. అన్నంత పని చేస్తారు అనుకున్నది. మరి ఎలా? నీ భర్త ఈ విప్పుడు కథ వంకతో మమ్మల్ని ఓడించి మమ్మల్ని అవమానపరచడానికే ఈ పొడుపు కథ పుడిచాడని మేము భావిస్తూ ఉన్నాం. ఎలాగైనా తెలుసుకుని నీవు మాకు చెప్పాలి అన్నారు. అంతా తిమ్నాతు కన్య భర్తను వేధించసాగింది. ఎవరికి చెప్పకూడదు అనుకున్నాడు సంసోను. చివరికి కట్టుకున్న భార్య కదా, చెప్పక తప్పలేదు. వెంటనే తెలుసుకున్నది. రహస్యంగా తన మిత్రులకు చేరవేసింది. వారంతా ఉత్సాహంగా సంసోను వద్దకు వచ్చి, ఎవయ్యా సంసోను, నీ విప్పుడు కథను మేము విప్పలేము అనుకున్నాము. మేమంత చేతగాని వాళ్ళలా నీ కంటికి కనిపించాము. చెబుతున్నాము వినండి. అయ్యా, ఈనాడు నీవు చెప్పినటువంటి ఆ పొడుపు కథ సిద్ధంగా ఉండు. మేము విప్పుతూ ఉన్నాం. బహుమతులు కూడా సిద్ధంగా చేసుకో. ఎందుచేతనంటే మరి ఈనాడు ఈ సృష్టిలో తేనె కంటే తీపి అయినది ఏది? సింహము కంటే బలము గల జంతువు ఏది? కనుక ఇదే నీవు చెప్పినటువంటి విప్పుడు కథ భావం. కనుక సిద్ధం చేసుకో, నువ్వు ఇస్తానని చెప్పినటువంటి బహుమతులు అన్నారు ఫిలిస్తీయులంతా.
నా దూడతో దున్నకపోతే ఈ విప్పుడు కథ భావం మీకు తెలుసుండేది కాదు కదా అని మనస్సులో అనుకున్నాడు సంసోను. భార్యపై కాస్తంత ద్వేషం రగిలింది. మరి ఎలా వీళ్ళకి బహుమానాలు ఇవ్వాలి అని కోపావేశం రగిలినటువంటి ఆ సంసోను యెహోవా దేవుని ఆత్మ కుమ్మరించగా అష్కెలోనులో 30 మంది ముష్కరులను చంపి తస్కరించి వారి ఆస్తిని తెచ్చి పుష్కలంగా ఇచ్చే